బాల వీరుడు పవన్ క్షుద్రుడిని ఓడించిన కథ ఇది. పూర్వం విజయపురం అనే గ్రామంలో పవన్ అనే ఓ చిన్న బాలుడు ఉండేవాడు. అతను సాధారణ పిల్లవాడి లాగానే కనిపించినా అతనిలో ఓ అద్భుత శక్తి దాగి ఉంది. ఈ శక్తి అతనికి దేవతల ఆశీర్వాదంగా లభించింది. ఒకసారి విజయపురంలో భారీ వర్షాలు కురిశాయి. నదులు పొంగిపోర్లి ఊరంతా నీట మునిగిపోయింది. ఊరి పెద్దలు భయపడిపోతుండగా చిన్న పిల్లాడు పవన్ మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. అదే సమయంలో అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు కలిసి వచ్చి, నీ ధైర్యం మాకిష్టం, నీకు మేము ఓ వరం ఇస్తాము అని చెప్పారు. అగ్నిదేవుడు అతనికి అగ్ని నియంత్రణ శక్తి, వాయుదేవుడు అతనికి అత్యధిక వేగం, వరుణదేవుడు అతనికి నీటిని అదుపు చేసే శక్తి ఇచ్చారు. ఒకరోజు కోటి అనే ఓ దుష్టక్షుద్రుడు తన తాంత్రిక శక్తులతో గ్రామాన్ని దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాడు. అతను తన మంత్రశక్తితో పొలాలను ఎండబెట్టేశాడు, జంతువులను భయపెట్టాడు. మరెవరినైనా తన మాట వినకపోతే వారిపై అపాయకరమైన మాయలు వేసి బాధించేవాడు. గ్రామ ప్రజలు భయంతో వణికిపోయారు. కాని పవన్ మాత్రం నిబ్బరంగా ముందుకు వచ్చాడు. నీ చీకటి మాయలు నా ధైర్యాన్ని ఏమీ చేయలేవు అని గర్జించాడు. కోటి తన మాయాశక్తితో దుష్టరూపాలు సృష్టించి పవన్ను భయపెట్టాలనుకున్నాడు. కాని పవన్ వాయుదేవుడిచ్చిన వేగంతో గాలి కంటే వేగంగా పరిగెత్తి అవి తనను తాకనివ్వలేదు. కోటి మంత్రశక్తితో భారీ అంధకారాన్ని సృష్టించాడు. కాని పవన్ అగ్నిదేవుడిచ్చిన శక్తితో ఒక అద్భుతమైన అగ్ని కవచాన్ని సృష్టించి అంధకారాన్ని ఛేదించాడు. చివరగా వరుణదేవుడిచ్చిన శక్తితో ఓ భారీ నీటి ప్రవాహాన్ని ఉద్భవించి కోటిని తన శక్తులనే అతడిపైకి తిరిగి మళ్లించేలా చేశాడు. కోటికి తన మాయలు పనిచేయడం లేదని అర్థమైంది. చివరికి తన అధికారం కోల్పోయి అంధకారంలోనే మాయం అయిపోయాడు. గ్రామ ప్రజలు ఆనందంతో జై పవన్ అని నినదించారు. దేవతలు పవన్ పై సంతోషించి, నువ్వు నిజమైన ధైర్యవంతుడు, నీ పేరు సదాకాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోతుంది అని ఆశీర్వదించారు. అప్పటినుంచి పవన్ గ్రామానికి రక్షకుడిగా, ఒక అమరవీరుడిగా నిలిచిపోయాడు. సత్యం, ధైర్యం, మంచితనం ఉన్నవారు ఎప్పుడూ విజయం సాధిస్తారు.